సుష్టిందర తల్లి ఏమి చేస్తుంది? మూడు గుట్టుల మీద సత్తరు కూతుంది. ఎక్కడ కల్లో అది చేస్తమ్మ. మూడు గుట్టులు పట్టుకుని అణిగిపోతుంటే కాళ్ళు జారిన గుట్టు కింద పడ్డాది. కింద పడ్డా గుట్టు బద్దలాసిందో. బద్దలాసిన గుట్టు ఏమయ్యనమ్మా ఏమయ్యనమ్మో. కాళ్ళు జారిన గుట్టు గంగలో పడ్డదండి. గంగలో పడిపోయింది. బద్దలాసిన పేడలే నా పేడి భూమన్లో అదిగదిగో పై పేడిపోయింది ఆకాశమందు. కిందన్న పేడి పైనున్న పేడి అందులో చందమామ ఏమి జరిగిందమ్మో. సూర్యుడు చంద్రుడు ఎలిసి పుట్టారమ్మ. అందులో ఉండే చందమామ సూర్యుడు చంద్రుడయ్యి రాలిన రబ్బలు ఏమయ్యరమ్మా. ఆకాశమంతా సొక్కలయ్యేను. ఆకాశమంతా సొక్కలయ్యేను. సొక్కలయ్యేను. రాలిపోయిన రబ్బలన్నీ కూడా ఆకాశానికి నక్షత్రాలుగా చుట్టించింది. ఇలా ఉంటుండగా మహాతల్లి ఎలా ఉంది? రెండు గోడల మీద సత్తరబోతుంది. రెండు గుడ్డలు పట్టుకుని అడిగిపోతుంటే రెండొక్క గట్టు బద్దలాసింది. బద్దలాసిన గట్టు ఏమైనమ్మా. చూడండి నాయన రెండో గుడ్డు బల్లు మన బద్దలాసిపోయింది. బద్దలాసిన గుడ్డులోని అగ్ని పుట్టింది. వాయును పుట్టింది. చెట్లు శ్యామలు పరాంతాల కింద మారిపోయి మన గంగే పర్వతంలో ఉన్న సభాపృతులు ఆశ్చర్యం కడగచ్చు. ఏమని? ముందు గంట గంగాదేవి పుట్టిందన్నారు. మన భూదేవి కింద భూదేవి పైన భూదేవి లేటు చూసినా కానీ కోడిగుడ్డాకారంలో ఉండిపోయింది. ఇలా ఉంటుండగా మహాతల్లి ఎలా ఉంది? మూడు గుడ్డల మీద సత్తరు కూతుంది. ఎక్కడ తల్లి ఆది చేస్తమ్మ. ముచ్చడగా మూడైన రోజులు అడిగింది. ముచ్చడగా మూడైన రోజులు అడిగింది. ఆ రోజుగా రోజు తొలగిల్లినారా. ఆ రోజుగా రోజు తొలగిల్లినాది. తొలగిల్లినాది నాయన తల్లి వేల గుట్టు బద్దలాసిన మాత్రం బద్దలాసిన గుట్టు ఏమయ్యేనమ్మా. అందులో ముగ్గురు ఆది దేవుళ్ళు ఎలాగనన్నారు త్రిమూర్తులమ్మ. ఎలాగనన్నారు త్రిమూర్తులమ్మ. ఎలాగనన్నారు త్రిమూర్తులమ్మ. తల్లి వేలుగుడ్డు తట్టుకోలేక వెళ్ళి మన బద్దలాసిపోయింది. బద్దలాసిన గుడ్డులోని ఈ ముగ్గురు అబ్బాయిలు పెట్టారు. బాగుందా యామండి గురువు గారు? ఏ బాబు నాకు చిన్న సందేశం అండి. నీకు వచ్చిన సందేశం ఏమిటి? ఒకేసారి ఒకే గుడ్లో ఈ ముగ్గురు అబ్బాయిలు పుట్టారండి. అమ్మా ఇక్కడ గుడ్డెకి చల్లుతుంది. ఒకసారి టక్కన కొడితే టిక్కుమని ఒకేసారి ఒకే గుడ్లో ఈ ముగ్గురు అబ్బాయిలు పుట్టారు. బాగుందా ఈ ముగ్గురిని మా ఆటలు ఏమి చేస్తుంది? ఆవిడ నిమ్మ చెట్టుల కాడ తాగిన నీళ్ళలే కాసిందో.
బాబోయ్ దీపరాజు దీపరాజు అయ్యి బాబోయ్ తల్లి